హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మొబైల్లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఏ విధంగా వాడాలో చూద్దాము. దానికోసం ముందుగా మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాలి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది. చేసుకున్నాక అది మనకు ఈమెయిల్ ఐడి అండ్ ఓటీపీ అన్నీ అడుగుతుంది, ఫిల్ చేయాలి. తర్వాత ఆన్ అవుతుంది. ఇలా ఆన్ అయ్యాక ప్లస్ సింబల్ ప్రెస్ చేయాలి. తర్వాత మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షీట్స్ ఉంటాయి. దీనిలో మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎక్సెల్ షీట్ సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత ఇలా మనకు సెల్స్ అనేది కనబడుతుంది. వీటిని కాలమ్స్ అంటారు, వీటిని రోస్ అంటారు. మనం ఇప్పుడు కీబోర్డ్ రావాలి అంటే దీన్ని డబల్ టైమ్స్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే మనకు కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఇవి దేనికి ఉపయోగపడతాయో చూద్దాము. ఈ యారో అనేది రైట్ సైడ్ మూవ్ కావడానికి, లెఫ్ట్ యారో అనేది మళ్ళీ ప్రీవియస్ ప్లేస్కి రావడానికి. మనం అడిషన్ చేసుకోవచ్చు ఏ కాలంలో. నెక్స్ట్ బి కాలం. వీటిని సమ్ చేయడానికి మనం ఎఫ్ఎక్స్ నన్న వాడచ్చు, సిగ్మా సింబల్ నన్న వాడచ్చు. మనం దీన్ని ప్రెస్ చేసి ఇలా కిందికి లాగితే మనకు సమ్ అనేది వస్తుంది. మనం ఎఫ్ఎక్స్ను ఈ సిగ్మా సింబల్ని ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ ఆన్సర్స్ చూపెడుతుంది. సమ్, యావరేజ్, కౌంట్, న్యూమరికల్, మ్యాక్సిమం, మినిమం ఆల్ చూపెడుతుంది. లేదు ఒకవేళ మీరు ఫార్ములా ఫిల్ చేయాలనుకోండి, ఫార్ములా ఈక్వల్ టు ఇక్కడ సమ్ అడుగుతుంది, సమ్ నొక్కాలి. తర్వాత నెంబర్ 1 మీరు ఇష్టం ఉన్నట్టు నెంబర్ 1 రో, నెంబర్ 2 రో, నెంబర్ 3 రో అని ఇట్లా నెంబర్స్ ఇవ్వవచ్చు. లేదు A1:A4 అని కూడా ఫిల్ చేయొచ్చు. ఓపెన్ క్లోజ్ బ్రాకెట్లు ఇవ్వచ్చు. నెంబర్ 1 అంటే మనకు ఇప్పుడు A1, తర్వాత A2, నెంబర్ 2 అంటే A2, నెక్స్ట్ A3. తర్వాత మనం ఇలా రైట్ మార్క్ ప్రెస్ చేస్తే మనకు అది సమ్ చేసి చూపెడుతుంది. ఇదే విధంగా మీరు సమ్, సబ్స్ట్రాక్షన్, అడిషన్ అన్నీ చేసుకోవచ్చు. ఈ 23 అమౌంట్స్ రాసే ముందు ఇక్కడ మీరు ఈ సెల్లో నేమ్స్ రాసుకోవచ్చు. డాటా 1, డాటా 2 ఇట్లా నేమ్స్ రాసుకోవచ్చు. దీని మీద నేను డైరెక్ట్ ఏ సెల్లో బి సెల్లో డైరెక్ట్ రాశాను. మీరు ఇక్కడ నేమ్స్ రాసుకోవచ్చు, బుక్ నేమ్స్. అదేవిధంగా మనకు ఈ కాలంకి ఒక నేమ్ పెట్టుకొని మీరు సమ్స్, అడిషన్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు షీట్లో మనకు వర్క్ అయిపోతే నెక్స్ట్ షీట్ క్రియేట్ చేయాలంటే ప్లస్ సింబల్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ షీట్ వస్తుంది. అదేవిధంగా మరొకటి కావాలంటే షీట్ 3. ఈ విధంగా మనం ఎన్ని వర్క్స్ ఉంటాయో అన్ని షీట్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనం షీట్ 1లోకి రావాలంటే మళ్ళీ ప్రీవియస్ షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని ఉంది కదా, మనం దీన్ని నేమ్స్ రాసుకోవచ్చు. రీనేమ్ అని ఉంటుంది, రీనేమ్ ప్రెస్ చేయాలి. దీనికి జనవరి మంత్. మనము ఈ నేమ్స్ని బోల్డ్ మోడల్, ఇటాలిక్ మోడల్, అండర్లైన్ కూడా చేసుకొని వాడచ్చు. బోల్డ్, ఇది ఇటాలిక్, ఈ ఆప్షన్ కూడా ఉంది. దీనికి కలర్ ఫిల్ కూడా చేసుకోవచ్చు. ఋత్విక్ ఒక కలరు, నేమ్కి ఫాంట్ ఇంకో కలరు, ఫాంట్ కలరు, ఫిల్ కలరు. ఇది ఇటు రైట్ సైడ్ రావడానికి, ఇది సెంటర్లో రావడానికి, ఇక్కడ కార్నర్కు వెళ్ళడానికి ఇది వాడతారు. నెక్స్ట్ మెర్జ్ సెంటర్, వ్రాప్ టెక్స్ట్ డైరెక్షన్, ఫార్మాట్ ప్రింట్, సెల్ స్టైల్, నెంబర్ ఫాంట్ ఇవన్నీ మనం వాడుకోవచ్చు. దీనిలో ఈ బి కాలంని టోటల్ సెలెక్ట్ చేసి కాపీ పేస్ట్ కూడా చేయవచ్చు. ఎక్సెల్ని వాడుతున్నాం కదా, మనం కంప్యూటర్లో అయితే మనకు హోమ్, ఇన్సర్ట్ కదా, అవి కనబడడానికి ఇది ప్రెస్ చేయాలి. ఇది ప్రెస్ చేస్తే మనకి ఇవన్నీ కనబడుతున్నాయి. ఫార్మాట్ సెల్, క్లియర్, ఆటో సమ్, ఫైండ్ ఇవన్నీ ఉంటాయి.
బార్డర్స్ కూడా వేసుకోవచ్చు మనం. దీనికి బార్డర్ ఫిల్ చేసుకోవచ్చు ఇలా. బార్డర్స్‌లో వెళ్తే మనకి ఇట్లా బార్డర్ కనబడుతుంది. మీకేది కావాలంటే అది వాడొచ్చు. ఫాంట్, ఫిల్ కలరు, సెల్ స్టైల్. సెల్ స్టైల్ మీకు ఏ విధంగా కావాలంటే అవి వాడుకోవచ్చు. అదే విధంగా మనం ఇక్కడ ఈ ఒక్క బాక్స్‌ను సెల్ అంటాము. ఆహ్, హోమ్ ఇన్సర్ట్‌లోకి వెళ్తే అదే విధంగా ఇక్కడ ఒక సెల్‌ని సెలెక్ట్ చేసాము. మరొక 2 సెల్స్‌ని సెలెక్ట్ చేసాము. మనకిది ఒక 1 బాక్స్ కింద రావాలంటే మెర్జ్ సెంటర్ అని నొక్కితే మనకి ఇది ఒక 1 బాక్స్ కింద ఫార్మ్ అవుతుంది. హోమ్ ఇన్సర్ట్‌లోకి వెళ్ళాక మై టు ఏ బాక్స్ అనేది చార్ట్ కింద రావాలంటే ఇన్సర్ట్‌లోకి వెళ్ళి చార్ట్ ఆప్షన్ ప్రెస్ చేసి మీరు దీనిలో పై చార్ట్ కావాలా? లైన్ చార్టా? కాలమ్ చార్టా? అనేది మనం లైన్ చార్ట్ తీసుకుందాము. మనకి ఇది చూపెడుతుంది లైన్ చార్ట్ ఈ విధంగా. ఈ విధంగా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు గ్రాఫ్‌ని. అదే విధంగా మనం హోమ్‌లోకి వెళ్ళి డ్రా ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనకిడ పెన్ టూల్ కనబడుతుంది. మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రా కూడా చేసుకోవచ్చు. ఎరేజర్ కూడా వాడుకోవచ్చు. ఎరేజర్ కూడా వాడుకోవచ్చు. తర్వాత ఫార్ములా ఆప్షన్‌లోకి వెళ్తే మనకు ఇవన్నీ కనబడుతున్నాయి. ఆటో సమ్, రీసెంట్‌లీ యూజ్డ్, ఫైనాన్షియల్, లాజికల్, టెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా డాటా, అదేవిధంగా రివ్యూకెళ్తే షో కామెంట్. మనం దీన్ని కామెంట్ చేయడానికే వీలుగా ఉంటుంది. వ్యూ, వ్యూ ఆప్షన్ గూడా ఉంటుంది. ఫార్ములా బార్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. జూమ్ ఇన్, జూమ్ ఔట్ కూడా ఉంది. మనకు ఇక్కడ వ్యూలో గ్రిడ్ లైన్స్ అంటే ఇక్కడ గ్రిడ్ లైన్స్ ఉన్నాయి కదా! ఇందాక ఇప్పుడు కనబడకుండా పోతాయి. కావాలంటే గ్రిడ్ లైన్ ఆన్ చేసుకోవచ్చు. హెడ్డింగ్ గూడా మనం హెడ్డింగ్ ఆప్షన్ కూడా ఉంటది. జూమ్ ఇన్, జూమ్ ఔట్. ఇది జూమ్ ఇన్, జూమ్ ఔట్. వర్క్‌షీట్‌ని సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకొని నేమ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా దీన్ని సేవ్ చేసుకోవచ్చు. అదే విధంగా షేర్ కూడా చేయవచ్చు. షేర్ ఆప్షన్ అంటే సెండ్ లింక్, కాపీ లింక్ ఇవన్నీ అడుగుతుంది. మనం ఫిల్ చేసి మనం ఎవరికంటే వాళ్ళకి మెయిల్ పంపుకోవచ్చు. ఈ వర్క్ షీట్ అనేది రొటేట్‌లో కావాలంటే ఆటో రొటేట్ చేసుకొని మనం ఈ విధంగా ఆటో రొటేట్‌లో కూడా సెల్‌ను వాడుకోవచ్చు. మనం ఈ సెల్‌లో వర్క్ చేయాలంటే కనీసం మనకి వైఫై అనేది ఉండాలి. కనెక్షన్ ఉండాలి. ఈ విధంగా మనం డైలీ వర్క్ షీట్‌ని ఈజీగా మనం ఎక్సెల్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.